ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, ఇంక ఈ రోజున స్నానం ఎలా ఆచరించాలి, ఏ సమయానికి చేయాలి, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఎలా ఎప్పుడు సమర్పించాలి, పాలు ఏ సమయానికి పొంగించుకోవాలి, సూర్య భగవానుడికి పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పంచాంగం ప్రకారం ఈ రథసప్తమి పండుగను మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి తిథినే రథసప్తమిగా అయితే మనం జరుపుకుంటాము. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నక్షత్రాలు రథ ఆకారాన్ని కలిగి ఉంటాయని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇంకా ఈ రథ సప్తమినే అచల సప్తమి అని, సూర్య సప్తమి అని, సూర్య రథ సప్తమి అని, ఇంకా ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా మత్స్య పురాణం ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజే జన్మించాడని, అందుకనే ఈ రోజుని సూర్య జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా ఈ రథ సప్తమి రోజు నుండి కూడా సూర్య భగవానుడు భూమికి దగ్గరగా రావడం వల్ల మనకి వేసవి కాలం కూడా ప్రారంభమవుతుంది. అందుకని ఈ రోజున సూర్య భగవాను పూజించడం వల్ల మనకి రాజయోగం, అదృష్టం, ఆరోగ్యం కూడా కలుగుతాయి. ఇంకా ఈ రోజున ఎవరైతే సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారికి సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనధాన్యాల సమృద్ధి కలుగుతుంది. ఇంకా ఈ రథ సప్తమి రోజున సూర్యోదయానికంటే ముందుగానే స్నానం ఆచరించాలి. అలాగే ఈ రోజున గంగా స్నానం ఆచరించడం వల్ల అనేక కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. ఇంక ఈ రథ సప్తమి రోజు సూర్యోదయ సమయంలో స్నానం ఆచరిస్తే మనకున్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఒక నమ్మకం కూడా అయితే ఉంది. అందుకే దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రథ సప్తమి రోజున 7 జిల్లేడు ఆకులను, 7 రేగి పండ్ల ఆకులను, రేగి పళ్ళను తీసుకుని తలపైన, భుజాలపైన పెట్టుకుని శిరసు పైన నీటిని పోసుకుని స్నానం ఆచరిస్తే మనం 7 జన్మలలో చేసినటువంటి పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని అంటారు. ఇన్ని విశేషతలతో కూడుకుని ఉన్నదే ఈ రథ సప్తమి పండుగ. ఇంతటి విశేషత కలిగినటువంటి ఈ రథ సప్తమి పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం 2025 ఫిబ్రవరి 4 మంగళవారం తెల్లవారుజామున 4:38 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 5 బుధవారం తెల్లవారుజామున 2:31 వరకు అయితే ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు అంతా కూడా తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మనం ఈ 2025 సంవత్సరంలో రథ సప్తమి పండుగను 2025 ఫిబ్రవరి 4 మంగళవారం రోజునైతే నిర్వహించుకోవాలి. ఇంక ఈ రోజు సూర్యోదయ సమయం వచ్చేసి ఉదయం 6:50 అయితే ఉంటుంది. ఇంక ఈ రోజు రథ సప్తమి స్నానాన్ని ఆచరించడానికి ఉదయం 5:33 నుండి 7:09 లోపు మీరు స్నానం అయితే ఆచరించవచ్చు. ఇంక ఈ రోజున స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి తప్పకుండా అర్ఘ్యం అయితే సమర్పించాలండి. స్వామి వారికి అర్ఘ్యాన్ని 7:05 లోపు సమర్పించవచ్చు. ఇంక ఈ రోజున సూర్య భగవానుడికి పూజ చేసుకోవడానికి, అలాగే పాలు పొంగించుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి ఈ రోజు పూజను బ్రహ్మ ముహూర్తంలో ఆచరించుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మనకి ఆ సమయంలో పూజ చేసుకోవడం కుదరలేనప్పుడు ఉదయం 6:10 నుండి 8:45 లోపు మీరు పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ సమయంలో కూడా పూజ చేసుకోవడానికి కుదరకపోతే ఉదయం 9:40 నుండి 10:20 లోపు మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి పూజను మీరు తులసి కోట దగ్గరే కానీ, లేదు అంటే డైరెక్ట్ గా మనకి సూర్యకిరణాలు పడే చోట కానీ, అంటే బాల్కనీలో కానీ మనం ఈ పూజను అయితే చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి రథ సప్తమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.